రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మీర్పేటలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. రాజస్థాన్ నుండి హైదరాబాద్ కి డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 150 గ్రాముల హెరాయిన్, 30 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ పట్టుకున్నారు. ఎల్బీనగర్ ఎస్ఓటీ మీర్పేట పోలీసుల జాయింట్ ఆపరేషన్లో 4 నిందితులను అరెస్టు చేశారు. వాళ్ళు అక్కడ చాలా తక్కువ రేటుకు తీసుకొచ్చేసి అక్కడ 4,000 to 5,000 రూపీస్ తెచ్చింది కూడా ఇక్కడ 20,000, అంటే డిపెండింగ్ ఆన్ ద డిమాండ్. అవుట్ డ్రగ్ అడిక్ట్స్ దే లాస్ట్ ఫర్ థింగ్స్ లైక్ వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఎక్కువ రేటు కూడా వీళ్ళు పే చేసి వాళ్ళను వీళ్ళ చుట్టూ తిప్పుకునే విధంగా ఈ పెడ్లర్స్ తయారవుతున్నారు. సో వీళ్ళ మీద సీరియస్ యాక్షన్ యాజ్ పర్ లా తీసుకోవడం జరుగుతుంది. దీనికి శిక్ష కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్తో పాటు 10 years నుంచి కూడా ఎక్కువ ఉంది. కాబట్టి సింపుల్ అఫెన్స్ కాదు, ఇది సీరియస్ అఫెన్స్గా దీన్ని గుర్తించి చర్యలు చేపట్టడం జరుగుతుంది. దాని తగ్గట్టుగానే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా మేము చేస్తున్నాం. దీంట్లో మీరు ప్రెస్ మిత్రులు కూడా స్టూడెంట్ కమ్యూనిటీస్ కానీ డిఫరెంట్ గ్రూప్స్ ఏవైతే ఇటువంటి పార్టీస్లో ఎక్కువగా స్పెండ్ చేస్తారో అటువంటి వాటిలో ఈ కన్జంప్షన్ ఉంటే మీరు మాకు ఇన్ఫార్మ్ చేయాలి. మీ ఇన్ఫర్మేషన్ మేము కాన్ఫిడెన్షియాలిటీ ఉంచి మేము తప్పకుండా ఇటువంటిది యాక్టివిటీని కంటైన్ చేయడానికి ఎఫర్ట్స్ పెడతాం. ఇది మీకు తెలుసు, ఇంటర్స్టేట్ గ్యాంగ్, మేబీ ఇంతకన్నా వేరే రామిఫికేషన్స్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంటే కూడా మేము కంటైన్ చేయడానికి చూస్తున్నాం. నాట్ ఓన్లీ దట్, వీఆర్ సెండింగ్ టీమ్స్ టు అదర్ స్టేట్స్ ఫ్రమ్ వేర్ ది డ్రగ్స్ ఆర్ కమింగ్. Our SOT teams and other teams would go to different states to following the procedure established, so that ఇంకా బెటర్ వేలో మేము కన్విక్షన్ రేట్ పెంచే విధంగా మేము ఎఫర్ట్స్ పెడుతున్నాం. థ్యాంక్ యూ. సారీ, అంటే బేసికలీ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళకు ఉన్నటువంటి క్లోజ్ రెగ్యులర్ కలిసే వాళ్ళతోని వాళ్ళకు ఇస్తున్నారు. లేదు, స్టూడెంట్ గ్రూప్ అని కాదు, ఎవరైతే వాళ్ళకు రెగ్యులర్ టచ్లో ఎవరు ఉంటారో కన్జ్యూమర్స్ ఉంది. మనం ఆ ప్రాసెస్లో ఉన్నాము, అది యాక్టివిటీ, అది ఇన్వెస్టిగేషన్లో ఉంది. బట్ యాజ్ సచ్ స్టూడెంట్స్ అని ఏం కాదు, ఓవర్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ దెమ్, అటువంటి వాళ్ళను పైన మేము ఇటువంటి యాక్టివిటీ చేస్తున్నాం. స్టూడెంట్ అనేది ఏం చెప్పడానికి లేదు. సార్ దీంట్లో మీరు మేజర్గా yes, these 4 members are consumers, later on they become peddlers. సార్ మేజర్గా దీంట్లో చూస్తే ఇప్పటివరకు సారీ, అంటే వీళ్ళు ఎక్కడైతే వీళ్ళకు ఉంటారో వాళ్ళకి ఎక్కడ పంపించాలనేది వాళ్ళు ఎనీ ప్లేస్ ఇన్ సిటీ, స్పెసిఫిక్ ప్లేస్ అని కాదు, వాళ్ళు ఎక్కడికి సప్లై కావాలంటే అక్కడికి చెప్పించి అక్కడికి దీని ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసుకుంటున్నారు. ఇప్పటివరకు చూసినట్లయితే రాజస్థాన్కి సంబంధించిన 4-5 మూటాలు పట్టుకున్నారు. మెయిన్గా అక్కడ ఎవరు, అంటే మెయిన్ ఆరిజిన్ ఎక్కడ అన్న దాన్ని ఇప్పటివరకు గుర్తించారా? ఎలా వస్తుందన్న దాన్ని ఏమన్నా ఐడెంటిఫై చేశారా? మాకు దాని ప్రకారం ఇన్ఫర్మేషన్ ఉంది. వీ కుడ్ గెట్ సమ్ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూస్ ఇన్ దట్. విల్ బి సెండింగ్, ఇందాక మీకు చెప్పాను, విల్ బి సెండింగ్ ఆ టీమ్స్, ఎస్ఓటీ కానీ అదర్ టీమ్స్ కానీ మేము అక్కడికి పంపించి ఆ నేరస్తుల వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ప్రాపర్టీస్ కూడా కాన్ఫిస్కేట్ చేస్తాం. అంతేకాకుండా కన్విక్షన్ రేట్ పెంచే విధంగా కూడా ఎక్కువ ఎఫర్ట్స్ పెడతాం. సరే, రాజస్థాన్ సంబంధించి చూస్తే మెయిన్ మూటాలు వీళ్ళు ఎక్కడ కొంటున్నారు, తర్వాత ఇక్కడ తీసుకురావడానికి మెయిన్ కారణం ఏంటి, అక్కడ ఎవరైనా మెయిన్ కల్పిట్టున్నారో ఒక గ్యాంగ్ ఉందా, ఇక్కడ ఏమైనా గ్యాంగ్ ఉందా? ఇప్పుడు ఇంతవరకు మనం చూసినటువంటి దాంట్లో అంటే వాళ్ళు బేసికలీ